ప్రైజ్ ది లార్డ్. మనుషులకి చాయిసెస్ ఇచ్చినప్పుడు ద బెస్ట్ చూస్ చేసుకోమని ఏం చూస్ చేసుకుంటారో తెలుసా? వాళ్ళ కంఫర్టబుల్గా ఉండేది, వాళ్ళ తాత్కాలికమైన హ్యాపీనెస్ని ఇచ్చేది. ఆ టైంలో, ఆ మినిట్లో వాళ్ళకి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని కంటిన్యూ చేస్తారంట. బేసిక్గా ముందు చూపు లేకుండా పోవడం. ఏ విధంగా అయితే ఒక ఫోన్లో మనం చాలా లీనమైపోయినప్పుడు, వెరీ మచ్ ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఫోన్లో వార్నింగ్స్ పదే పదే వచ్చినప్పటికీ లో బ్యాటరీ అని దాన్ని ఇగ్నోర్ చేస్తూ మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఎప్పుడు రియలైజ్ అవుతామంటే ఫోన్ కంప్లీట్గా డెడ్ అయిపోయిన తర్వాత, అరే దీనికి ఛార్జింగ్ పెట్టలేదని. అటువంటి స్థితిలో జనరల్గా ఉంటూ ఉంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుడే మాట పలుకుతున్నాడు. ఈ లోకానికి దేవుడు వెలుగుగా వచ్చిన కానీ మనుష్యుల యొక్క దుష్క్రియల వలన వాళ్ళు చీకటిని ప్రేమించారు కానీ వెలుగుని ప్రేమించలేదు అని. మరి దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అటువంటి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఈ యొక్క చీకటి సంబంధమైనవి ఏవైనా కానీ, ఏవైనా చెడ్డవైనప్పటికీ వాటన్నిటినీ వదిలివేసి మనం దేవునితో కనెక్ట్ అయి ఉంటాం. రైట్. సో తాత్కాలికమైన వాటి కోసం ఆశపడి, సో మనం ఎప్పుడైతే వెలుగుని, దేవునితో కనెక్షన్ని దూరం చేసుకుంటామో ఈ ఫోన్ బ్యాటరీ లాగానే డై అయిపోతాం. అలా కాకుండా మనము స్టే కనెక్టెడ్ అయినప్పుడు మనం ఎటర్నిటీ, నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవుడి లోకానికి వెలుగుగా వచ్చింది మనల్ని బాధ పెట్టడానికి కానీ, మనల్ని శిక్షించడానికి కాదు, కానీ మనల్ని రక్షించడానికి. మనం చేసే అనేకమైన చెడ్డ పనుల్లోంచి, అనేకమైన దుష్కార్యముల నుంచి దూరం చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అటువంటి వెలుగుని మనం యాక్సెప్ట్ చేయాలి. సో వీ డోంట్ హ్యావ్ ఎ బెటర్ చాయిస్. దేవుడే ఈ లోకానికి వెలుగుగా వచ్చున్నాడు అని విశ్వసించి ఆయన యందు విశ్వాసం కలిగినప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.